నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరేటి రుచుల్లో ఇవాళ అదిరిపోయే అటుకుల పకోడీ చేసేద్దామా? ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూడండి. అటుకులు, శనగపిండి, బియ్యపిండి, అల్లం, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిగడ్డ, ఆయిల్. చూసారు కదా. ఇప్పుడు ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఇదిగోండి మనము జస్ట్ ఫ్రెష్ వాటర్లో బాగా కడిగిన ఒక 2-3 సార్లు కడిగిన అటుకులండి. ఇది దాన్ని నీళ్ళు వాచేస్తే ఇట్లా అయినాయి. సో దీన్ని వేసేస్తున్నాను. ఇది ఒక 1 కప్ తీసుకున్నాను. మనం ఏ కప్ అయితే తీసుకున్నామో దాంట్లో 1/2 కప్పు శనగపిండి, సేమ్ క్వాంటిటీ అంటే అదే 1/2 కప్పు బియ్యపిండి, ఈ 2 కలపండి. తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసాను, ఉప్పు ఒక 1 టీ స్పూను, మన పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన ఇట్లాగా 7-8. ఒకవేళ మీ ఇంట్లో కారం తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. జింజర్ 1 టీ స్పూన్ చాలండి, సన్నగా తరిగిన ఇట్లా అల్లం ముక్కలు. ధనియాలు కూడా అంతే, వేయించిన ధనియాలు ఇవి. వీటిని కొంచెం కచ్చపచ్చగా అంటే ఇదిగోండి 2 వక్కలైనవి అంతే, అవి ఒక 1 టీ స్పూన్ వేసేస్తున్నాం. కారం ఒక 1 టీ స్పూను, జీలకర్ర కూడా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా మనకి రుచికి తగ్గట్టు కొత్తిమీర వేసుకొని ముందు ఈ పౌడర్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేస్తున్నా. సో దట్ మనకు ఉప్పు, పసుపు, కారం అన్నీ ఒక దగ్గర లేకుండా అన్నీ స్ప్రెడ్ అవుతాయి అన్నమాట ఈవెన్గా. ఇది మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాయి. దీన్ని కూడా వేసి మంచిగా మిక్స్ చేస్తున్నా. దీన్ని ఏంటంటే ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా పిసికి కలపండి. అప్పుడు ఏంటంటే ఆనియన్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది. అలాగే మనం బయట నుంచి కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దీనికి తగ్గట్టు లూజ్గా అస్సలు ఉండద్దండి. మీరు లూజ్గా చేస్తే మెత్తటి పకోడీ వస్తుంది, గట్టిగా చేస్తేనే పిండి గట్టి పకోడీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. జస్ట్ నాకు ఒక 50 ml to 60 ml వాటర్ పట్టింది అంతేనండి, 1/2 కప్పు కూడా పట్టలేదు. వేసుకొని ఇట్లా గట్టిగా చేసుకున్నాను. దాన్ని ఇట్లాగా చెక్కల్లాగా సన్నగా ఒత్తుకోండి. మరీ ఉండలాగా చేస్తే ఏమవుతుంది అంటే లోపల ఉడకదు, ఆ క్రిస్పీనెస్ రాదు, మనకి పకోడీ కరకర అనేది రాదు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని కాగిన తర్వాత ఇవన్నీ వేసి డీప్ ఫ్రై చేసేసాను. అంతేనండి, అయిపోయింది. 1 by 1 మరీ ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి. అంటే ఒకటేసారి అన్నీ వేస్తే ఏది వేగదు. సో సగం సగం కింద డివైడ్ చేసుకొని 2 సార్లు 3 సార్లు ప్లాన్ చేసుకొని వేసుకోండి. దట్స్ ఆల్. మన అదిరేటి రుచిలో అదిరిపోయే పకోడీ ఇది. దట్స్ ఆల్ అండి. అసలు తింటే నెక్స్ట్ లెవెల్ ఉంది, బాగా కరకర ఉంటుంది. వెంటనే చేసేయండి. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.